అందరికీ నమస్కారం. ముఖ్యంగా పిఠాపురం రైతాంగానికి జనసేన పార్టీ తరఫున మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరఫున మీ అందరికీ మేము తెలియజేసిన అభ్యర్థన, గత సీజన్లో మొత్తానికి 4150 మెట్రిక్ టన్నులు యూరియా సప్లై చేస్తే ఈ సీజన్లో ఇప్పటి వరకు 4000 మెట్రిక్ టన్నుల యూరియా సప్లై చేయడం జరిగింది. అంటే ప్రమాణం 150 టన్నులు సరఫరా చేస్తే గత సంవత్సరంతో చేసినటువంటి సరి సమానంగా ఈ ఏడాది కూడా యూరియా సప్లై జరిగింది. కాకపోతే ఇక్కడ అనేక అపోహలు, అనేక ఆరోపణలు, ప్లస్ ఈ ఆరోపణలు కూడా ఏమీ బేసిస్ లేదు. ఏదో రకంగా అధికారం కోల్పోయినటువంటి ఈ ప్రతిపక్షం వైఎస్ఆర్ పార్టీ దీన్ని ఏదో రకంగా రాజకీయం చేయాలనే ఉద్దేశంతో వారి కార్యక్రమాలు చెప్పి ఈ రకంగా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్గా కూడా గత సంవత్సరంతో సమానంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా రైతుల్లో అనేక అపోహలు క్రియేట్ చేసి యూరియా దొరకదని, గవర్నమెంట్ నానో యూరియా అంటుందని, అంచేత అది పెద్దగా ఉపయోగపడదని అనేక రకమైనటువంటి ఆరోపణలు చేసి రైతాంగాన్ని ఆందోళన పడేలా చేసి ఈ సమస్యను సృష్టించాలని మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చాలా గట్టి ప్రయత్నం జరుగుతుంది. కానీ వాస్తవాలు ఏంటంటే మనమి గత సంవత్సరం ఇచ్చిందంటే 98% ఆల్రెడీ సప్లై జరిగింది. ఇప్పుడు కూడా ఈ ఆరోపణ ఎందుకు చేస్తాను? కేవలం రాజకీయ కారణాలు. రైతాంగానికి అంతా కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు కావలసినంత యూరియా లభ్యత ఉంది. ఇదే కాదు, 4000 టన్నులే కాదు, ఇక మీకు ఎంత అవసరం ఉన్నా కూడా సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈ ప్రభుత్వం, మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప పవన్ కళ్యాణ్ గారు వారికి ఈ యూరియా సమస్య నుంచి అనుక్షణం కూడా ఇక్కడ నుంచి నివేదిక పంపుతాం. వారి యొక్క సూచనలతోటి జేడీ అగ్రికల్చర్ కానీ ఏడీఏ అగ్రికల్చర్ కానీ వీరు అనుక్షణం కూడా ప్రతి గ్రామాన్ని మానిటర్ చేసి వారి అవసరాలకు సరిపడా కూడా యూరియా సప్లై చేయడం జరిగింది. ఇక్కడ రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇక్కడ యూరియా ఎటువంటి కొరత లేదు. మీకు ఆఖరి బస్తా వరకు కూడా మీకు సప్లై చేస్తారు. నానో యూరియా మీద కూడా మీరు ఎటువంటి అపోహలు లోను కాకండి. ప్రభుత్వం ఏదైనా ఒక చర్య చేపడితే దాన్ని పూర్తిగా అన్ని విశ్లేషణ చేసి సైంటిఫిక్గా అనాలిసిస్ చేసి ఏదైతే అందరికీ ముఖ్యం, ఆరోగ్యానికి ముఖ్యం అన్న ఆలోచనలోనే ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాలు చేపడుతుంది. అంచేత దీని మీద అనీదా భావించకండి. యూరియా దొరకదనేటువంటి ఆరోపణ కేవలం రాజకీయ ఆరోపణే. స్పష్టంగా చాలా గత సంవత్సరానికంటే మీకు ఎక్కువగా కూడా యూరియా ఈ ఏడాది లభించేలా మేము చేస్తామని శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు దీని మీద ప్రతిరోజు కూడా మానిటర్ చేస్తున్నారని, అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్నటి రోజున ఈ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఎక్కడైతే షార్టేజ్ ఉందో అన్నింటినీ కూడా రివ్యూ చేయడం జరిగింది. అంచేత రైతాంగం ఎవరో కూడా దీని మీద ఆందోళన చెందవలసిన పని లేదని, మీకు సమృద్ధిగా యూరియా లభిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వీడు ఇంకో మాట కూడా చెప్తున్నారు, బ్లాక్ మార్కెట్లో యూరియా అమ్ముతున్నారు. ఇదంతా వీరి సాంప్రదాయం. గతంలో వీరు చేసిన పద్ధతులన్నీ ఇక్కడ అనుసరిస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ రాజకీయ ప్రమేయం మినిమం, అసలు అందులో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ అనేది లేదు. ఏదైతే ఆర్ఎస్కేలు కానీ ఏదైతే సొసైటీలు కానీ ఎక్కడ పెట్టినా కూడా చాలా పారదర్శకంగా రైతులందరికీ టోకెన్లు ఇచ్చి ఆ రకంగా పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ రాజకీయ ప్రమేయం కానీ పార్టీ ఇంటర్ఫరెన్స్ కానీ మినిమం. గతంలో వీరు లారీలు లోన్లు తెచ్చుకొని అమ్మేసుకున్నారు. ఆ రకంగా ఇక్కడ జరుగుతుందని మీరు భ్రమపడుతూ ఇటువంటి ఆరోపణలు మా పార్టీ మీద కానీ ఈ ఎన్డీఏ కూటమి మీద కానీ చేస్తున్నారు.